హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర అలర్ట్ మోషన్ యాప్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏమంచి అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను కింద ఒక ప్రిసెట్ లింక్ అనేది ఇస్తాను. ప్రిసెట్ లింక్ అండ్ అలాగే ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. ఆ రెండు డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో ప్రిసెట్ లింక్ అనేది ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా దాని మీద కూడా వీడియో చేశాను. అది ఒకవేళ మీకు తెలియకపోతే అది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫాంట్ లింక్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అండ్ అలాగే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను. సో అది కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది అనమాట. సో అందులోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో ఎడిటింగ్లో సో ఇక్కడ నుంచి నా ప్రిసెట్ లింక్ అనేది ఓపెన్ చేయండి. అంటే ప్రిసెట్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఓకే కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ అనేది ఎడిట్ చేసి ఉన్నది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఇక్కడ పిక్ 1 మీద ఉన్నది కదా. సో అంటే ఇక్కడ గ్రూప్ ఉంటుంది. సో ఈ గ్రూప్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి మీడియాలోకి క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీడియాలో నేను ఈ పిక్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ పిక్లో క్లిక్ చేసేసి సో ఇలా ఎడిట్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది కింద తెచ్చేసుకోండి ఇలాగా. సో ఇప్పుడు దీన్ని ఈ ఫోటో ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి. దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమంచో ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఈ ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ పిక్ 2కి వెళ్తారు. సో దీని మీద కూడా క్లిక్ చేస్తారు. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తారు. సో నెక్స్ట్ దాంట్లో ఫోటో అనేది మీడియాలోకి వెళ్తారు. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సో దాన్ని ఇలాగా ఒకవేళ మీకు అడ్జస్ట్ అవ్వకపోతే దాన్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇలాగ మీరు కింద తెచ్చేసుకున్న తర్వాత సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి సో ఇలాగ మీరు ఆ ఫోటోని అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అండ్ అలాగే ఫాంట్ కూడా మీరు మార్చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఫాంట్ కూడా మార్చేసుకోవాలి. సో నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తారు. మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూసేసుకోండి. సో ఇలాగా అన్ని గ్రూప్లో కూడా సేమ్ అదే విధంగా చేస్తారు. అన్ని ఫోటో గ్రూపుల్లోకి వెళ్ళేసి ఫోటో అనేది యాడ్ చేసుకుంటారు అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ విఎస్ఎస్ కట్స్ అని ఉంటుంది అనమాట. సో విఎస్ఎస్ కట్స్ బదులు ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చేసుకోండి. అంటే ఏ నేమ్ అయితే ఏ ఫోటో మీద అయితే మీరు ఎడిట్ చేస్తున్నారో ఆ ఫోటో తాలూకు నేమ్ అనేది ఇచ్చేయండి. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత మీద సెట్టింగ్స్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేసుకోండి. అండ్ వీడియో ఆప్షన్ మీదకి వెళ్ళేసి రిజల్యూషన్ 720p HD పెట్టేసి ఇక్కడ క్వాలిటీకి నచ్చిన క్వాలిటీ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట.